ఇవి ఆనంద రంగనాథన్ సంధించిన 9 ప్రశ్నలు. సంవత్సరం పొడవునా మన మిలార్స్ ఏసీ కారుల్లో కాలుష్యం చేస్తూనే తిరుగుతూ ఉంటారు. కానీ దీపావళి ఒక్కరోజు సాయంత్రం ఒక 2-3 గంటలు సామాన్య హిందువులు మాత్రం క్రాకర్స్ కాల్చకూడదు. ఇంత చిన్న వివక్ష నుంచి మొదలు పెడితే కాశ్మీరీ హిందువుల స్వంత దేశంలో దిక్కు మొక్కు లేకుండా శరణార్థులై జీవిస్తున్నా మన న్యాయస్థానాలకు పట్టదు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొలీజియం అనే విడ్డూరమైన పద్ధతిలో తమను తామే జడ్జీలుగా, చీఫ్ జస్టిస్లుగా ఎంపిక చేసుకునే మహానుభావులు మన న్యాయమూర్తులు. అయినా సరే జనం చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధాని పరోక్షంగా ఎన్నుకోబడే గవర్నర్లు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఇలా అందరికీ హుకుంలు జారీ చేస్తూ ఉంటారు. ఇంతకాలం ఇలాగో సాగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం న్యాయం కోసం న్యాయమూర్తులను కూడా ఎదురు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఎంపీ నిషికాంత్ దూబే, వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ధన్గర్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఒక్కొక్కరుగా తెర మీదికి వస్తూ చేస్తున్న పని అదే. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు ఎవ్వరూ అతీతులు కాదబ్బా. సుప్రీంకోర్టు కూడా